విజయనగరం నుంచి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఆధారపడి ఉంది కదా, ఎందుకు చూసుకోలేపారు? ఎవరు తప్పుది? మేము క్లారిటీగా ఉంది. మా తాలూకు ఆలోచన, మా తాలూకు విధానం, మా ఆలోచన. ఇంకండి అని వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎందుకు మనం ఊహించుకుని ఆయన అచ్చే ఏం తేడు అని మనం దాన్ని శుభం కోరాలి కానీ శకునం కోరకూడదు కదా. శుభం కోరాలి కానీ శకునం కోరకూడదు కదా. శకునం కోరకూడదు కదా, శుభం కోరాలి కానీ. చూద్దాం, వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎందుకు మాట్లాడడం తప్పు కదా. ఏదైనా సరే, ఏదైనా మన రాష్ట్రంలో అంతర్భాగం కదండి. రాజకీయ పార్టీ ఉన్నాయి, మనం ఇక్కడ బతుకుతున్నాం కదా మనం. ఏంటండి వెళ్ళారు కదా, ఇదేంటి వెళ్ళారు కదా, జగన్ గారు వెళ్ళారు లాస్ట్ ఎందుకు వెళ్ళలేదు. జగన్ గారు వెళ్ళారు. జగన్ గారితో పాటు మా ఇండస్ట్రీ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ వెళ్ళారు. దాని తర్వాత అక్కడ డిస్కస్ చేసిన 4-5 ఈ ఇష్యూస్కి వచ్చి అందులో మెయిన్గా మనం ఎడ్యుకేషన్ సంబంధించి ఇస్తే బైజూస్ ఫ్రీ కంటెంట్ వచ్చి మనం ఇప్పుడు ఇవ్వడం జరిగింది. మొత్తం 30 లక్షల పిల్లలకి ఈ ట్యాబ్స్లోను అలాగే స్కూల్స్లోను ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఇండస్ట్రీస్ మీద కూడా కొన్ని డిస్కషన్ చేసుకున్నారు. అందులో వచ్చిన భాగాలే కొన్ని ఈ మధ్యకాలంలో ఎంఏలు చేస్తున్న కూడా అప్పుడు జరిగిన నెగోషియేషన్లో అంకురార్పణ జరిగినవే ఈ మధ్య చేస్తున్నవి. కరెక్ట్గా నేను ఆ టర్మినాలజీతో చెప్పలేకపోతున్నాను కానీ అప్పుడు జరిగినవి ఏమైంది వెళ్ళారు. కానీ ప్రాసెస్ కంటిన్యూగా ఊరుగా మనం కాకుండా కమిట్మెంట్ ఉండాలి. ఏదైనా పబ్లిసిటీకి అవును. ఎవరండి కాదండి, అధ్యయనం చేయకుండా పిల్లల మీద వచ్చి ప్రభావం పెడితే తల్లిదండ్రులు ఊరుకుంటారండి? అలాగే పిల్లలకి అక్కర్లేదండి. ఎందుకు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంని 10th క్లాస్కి ఎంతమంది రాస్తారు పిల్లలు అని అడిగారు మొన్న. 87% వచ్చి మీ ఇంగ్లీష్ మీడియం రాస్తా ఉన్నారు. అధ్యయనం చేయకుండా వాళ్ళకి అలవాటు చేయాలి. అది కాదు, అలవాటు చేయాలి. సిబిఎస్ కూడా అంతే. ఇప్పుడు నాకు అవకాశం ఉంది, నా అబ్బాయిని నా మనవడిని ఎక్కడ జాయిన్ చేస్తాను? నేను సిబిఎస్లో జాయిన్ చేస్తాను, సెంట్రల్ స్కూల్ జాయిన్ చేస్తాను. ఇంకా కావాలంటే దీంట్లో జాయిన్ చేస్తున్నాను. కాదు, అదే అదే కదా గవర్నమెంట్ స్కూల్ అదే కదా మేము గత గవర్నమెంట్ ప్రభుత్వంలో మేము చేసిన ఇది. గవర్నమెంట్ స్కూల్లో ఉండాలనేది మేము చేస్తాం గత ప్రభుత్వంలో. ఎట్టి పరిస్థితులను కూడా గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ ధీటుగా ఉండాలి. విద్య అనేది హక్కు, రైట్ టు ఎడ్యుకేషన్. ఫుడ్ సెక్యూరిటీ ఎలాగో విద్య కూడా హక్కు. అది ప్రభుత్వం కల్పించిన బాధ్యత ఉంది. అది కూడా క్వాలిటీ విద్య ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి. అంతేగాని ఏదో మా చదివితే చదువుతాలో పోతాను పడి కాదు. అది హక్కు, విద్య హక్కు. చేయాలి, చేశాం కదా, మానలే కదా. అది వచ్చే ప్రభుత్వాలు అది విధానం లేదు. మాకు సిబిఎస్ సిలబస్ వద్దు, ఇంగ్లీష్ మీడియం వద్దు, 3rd క్లాస్ సబ్జెక్ట్ టీచర్ వద్దు, నాడు నేడు స్కూల్స్ వద్దు, స్కూల్ వద్దు. అది ఆ విధానం వాళ్ళది. అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా ఎవరు ప్రజలదే ఫైనల్. సరే, ఏం చేస్తాం? ఆలోచించుకుందాం. మేమైతే అది నమ్మాం, ఆ సిద్ధాంతాన్ని. ఎప్పుడైనా రాష్ట్రానికి ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, పరిపక్వత చెందాలంటే విద్య అనేది ప్రధానమైన అంశమని. అది తల్లి తండ్రి ఇచ్చిన ఆస్తి కంటే విద్య అనేది వస్తే అది అడిషనల్గా ఆ విద్యతో ఏదైనా సాధించవచ్చు అనేది మా పార్టీ నమ్మింది. ప్రధానమైన భూమికని. అందుకే దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. విద్య, వైద్యం, అది మా సిద్ధాంతం. అది అది మరి ఎందుకు మీరు దీని మీద ఆలోచించలేదు నాకు అర్థం అవ్వలేదు.
మీ సోదరులు అందరూ కూడా ఇదేమీ రాజకీయ ఇష్యూ కాదు. ఒకసారి మీరు కూడా ఇలాంటి ఇష్యూలు వచ్చినప్పుడు కొన్ని దాని మీద రెస్పాండ్ అవుతుంటేనే సమాజానికి మేలు.